హే హే హాయ్ అండి అందరికీ. ఈ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది. సిరిసిల్ల రైల్వే స్టేషన్ వీడియో మనం ఇంతవరకు అయితే చేయలేదు. అంటే ఓన్లీ మొన్న ఇంతకుముందు వీడియోలో మనము డిస్టెన్స్ ఒకటి చూసుకున్నాం, ఎక్కడి నుండి రావాలనేది చూసుకున్నాము. కానీ ఈ వీడియోలో మాత్రం వర్క్ ఎట్లా నడుస్తుంది అన్నది చూసుకుందాం. మనం వర్క్ ఎంతవరకు వచ్చింది, మొత్తం ఎన్ని లైన్లు వస్తున్నాయి, ఎన్ని ప్లాట్ఫామ్లు వస్తున్నాయి అని చూసుకుందాం. ముందుకెళ్దాం. ఇప్పటికైతే మామూలుగా చిన్న రోడ్డు ఉంది అంతే. ఇది రానది అంతా ఇక దీని పరిధిలోకి వస్తుంది కావచ్చు. అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఉండడానికి రూమ్స్ వేసేసుకున్నారు, అవి క్వార్టర్స్లో. చాలా రోజులు అవుతుంది అసలు ఈ వీడియో చూపెట్టాలనుకుంటే నేను చాలా రోజులు అవుతుంది. సిరిసిల్ల రైల్వే స్టేషన్ వీడియో ఎట్లా ఉంది అనేది. రైల్వే లైన్లో మాత్రం చాలా తిరిగినాము, చాలా వీడియోలు కవర్ చేసినాం. కానీ సిరిసిల్ల రైల్వే స్టేషన్ వీడియో మాత్రం ఇంతవరకు కవర్ చేయలేదు. కానీ సిరిసిల్లకి మాత్రం డిస్టెన్స్ మాత్రం బాగానే ఉంది. మన సిద్దిపేట రైల్వే స్టేషన్ ఎట్లయితే దూరం ఉందో సిరిసిల్ల రైల్వే స్టేషన్ కూడా అలాగే దూరం ఉంది. ఇక్కడ ప్లాట్ఫామ్స్ వస్తాయి అనుకుంటే చాలా పెద్ద కట్టేసారు. ఇది అక్కడ వరకు కట్టేసింది. లెంత్ మాత్రం పెద్దగా ఉంది. మొత్తానికి అయితే మనం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇది ఇక్కడే అనుకుంటా రైల్వే స్టేషన్ కట్టడం. ఇదే రైల్వే స్టేషన్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. ఆల్రెడీ కింద బీమ్స్ ఇచ్చి కిందికి వెళ్ళి పోసుకుంటూ వస్తారు. వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఉంది. లోపలికి లోపలికి వెళ్దాం. ఇదంతా నాకు తెలిసి మొత్తం హైట్ వస్తుంది. మళ్ళీ దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఇది మొత్తం హైట్ వస్తుంది. మళ్ళీ అటు ముందుకు చెరువు ఉంది. మన సిద్దిపేట నుండి ఈ ట్రాక్ వస్తుంది. అది సిద్దిపేట నుండి వస్తుంది ఈ లైన్. ఇది ఇటు సిద్దిపేట నుండి ఇటు మానేరు అవుతుందో మానేరు పై నుండి వెళ్తా అనుకుంటుంది. వాళ్ళని అడుగుదాం ఏడున్న వాళ్ళని. మనమైతే అంచనా వేసి ఏం చెప్పలేము. ఇక్కడ వర్క్ నడుస్తుంది. బురదుందా? రావచ్చా బురదుందా? మెయిన్స్ రైల్వే స్టేషన్లో సిరిసిల్ల రైల్వే స్టేషన్లోకి అడుగుపెట్టబోతున్నాం. అంటే కన్స్ట్రక్షన్ ఉన్న రైల్వే స్టేషన్ ఇది. హైట్ బాగానే వస్తుంది. ఇది హైట్ బాగా వస్తుందా? హైట్ పెద్దనే వస్తుందా? అక్కడ వరకా? అక్కడ వరకు ఉంది. ఇది ఇంకా హైట్ లేపుతారా దీన్ని? ఇంకా హైట్ లేస్తుందా? ఇది కూడా చాలా పెద్దనే ఉంది. ఇంచుమించుగా మన సిద్దిపేట రైల్వే స్టేషన్ అంత ఉంటుంది కావచ్చు. ఇది సిరిసిల్ల రైల్వే స్టేషన్. అక్కడ వరకేనా? లాస్ట్ పిల్లర్ వరకేనా? ఎన్ని అవుతుంది వర్క్ స్టార్ట్ అయ్యేది? వర్క్ స్టార్ట్ ఎంత? ఎన్నో రోజులుగా చాలా ఎగ్జైట్మెంట్గా ఉండే ఈ సిరిసిల్ల రైల్వే స్టేషన్ చూడాలనేది. మొత్తానికైతే కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడైతే మనమైతే ఒక వీడియో తీసుకుంటున్నాం ఆల్రెడీ. మీకు ఇంతకుముందుకు అయితే ఎక్కడ నుండి ఏ విలేజ్ నుండి రావాలనేది మీకు చూపెట్టిన. మళ్ళీ ప్రీవియస్గా కూడా పర్ఫెక్ట్గా చూపెడతా. ఎక్కడ నుండి వస్తే ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది చూపెడతా నేను. సరే, మొత్తానికైతే మనం ఈరోజు సిరిసిల్ల రైల్వే స్టేషన్ అయితే పర్ఫెక్ట్గా చూసేసుకున్నాం.
నెక్స్ట్ మానే దగ్గర వర్క్ ఎట్లా నడుస్తుంది, వర్క్ ఇప్పుడు అయితే స్టార్ట్ అయితే ఏం కానట్టుంది, ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ దగ్గరే వర్క్ స్టార్ట్ అయినట్టుంది. ఇది సిద్దిపేట సిరిసిల్ల రైల్వే స్టేషన్. ఓన్లీ రైల్వే స్టేషన్ మందం అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ సైడ్ కూడా హైట్ పెంచి తిరగవచ్చు, ఎందుకంటే మళ్ళీ ప్లాట్ఫామ్స్ రావాలి కదా. అంటే ముందుకు ఎట్లా వర్క్ ఎట్లా చూద్దాం. ఇటు సిద్దిపేట వెళ్ళే రూట్ ఇది సిద్దిపేట వెళ్ళే రూటు. ఒక బీమ్స్ లాగా పోసారు. బీమ్స్ అయితే మరి చాలా లెంత్ బాగున్నాయి. అవి ఎన్ని ప్లాట్ఫామ్లు వస్తాయి మరి చూసుకోవాలి. ప్రతిదీ ఒక ఎగ్జైట్మెంట్, అంటే ఒక ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. అక్కడ మనకు ఒక ముందు ఒక బీమ్ వేసారు, అది దగ్గరికి వెళ్ళాను చూద్దాం. అది దాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు మళ్ళీ ఎంత లెంత్ వస్తుంది ఇక్కడ అనేది. అంటే దానికి ఒక తోవ కావాలి, అండ్ ట్రాక్ కావాలి. ఇది మనం ఆ బీమ్ దగ్గరికి వచ్చినాం, దగ్గరలో ఇంత సున్నంలాగా ఉన్నట్టుంది. చలో, ఇది అక్కడ ముందుకు చెరువు ఉంటుంది. అక్కడికే మనం వీడియో క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన అటు వెళ్ళిపోయి మళ్ళీ ఇటు రివర్స్లో వచ్చినాం మనము. సరే, ఇక్కడ ఈ బీమ్ అనేది ఇది చాలా చాలా లెంత్గా ఉంది, మనం గమనించుకోవచ్చు. అంటే అక్కడ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. అంటే ఇది చాలా పెద్దగా ఉంది. ఇది అంటే ఇదంతా నాకు తెలిసి ట్రాక్ అనేది ఇది ఎంత పెద్దగా ఉందో ఆ లెవెల్లో ట్రాక్ వస్తుంది కావచ్చు. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. సరే, ఇక్కడ చెరువు ఉంది. ఆ చెరువులోకి వాటర్ రావడం వల్ల ఆ డిస్టర్బెన్స్ వల్ల వర్క్ నడుస్తుంది అని చెప్తున్నారు. ఇది ముందు ఇంకొక 10-15 డేస్ వరకు మళ్ళీ సిరిసిల్ల రైల్వే స్టేషన్ ఎట్లుంది అనేది నెక్స్ట్ వీడియో తర్వాత వీడియోస్లో చూసుకుందాం మనం. ఇప్పుడు వచ్చేసి మరి మానే దగ్గర వర్క్ ఏమైనా నడుస్తుందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకుందాం ఈ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో. మానే దగ్గర వర్క్ నడిస్తే మాత్రం మళ్ళీ అది బీభత్సంగా ఉంటుంది. అది ఇదంతా భలే హైట్ వస్తుంది. ఇక్కడెక్కడ వర్క్ అయితే ఆఫ్ చేసి, ఎందుకంటే వర్షం పడడం వల్ల అంటే ముందు చెరువు ఉందట కదా, ఆ చెరువు వల్ల వర్క్ ఆఫ్ చేసి. ముందు మానేరు ముందే ఉండొచ్చు, ఒకసారి కనుక్కుందాం.